లంజా కొడక. అయ్యా ఏయ్, నీ సులు పోటియా విక్టర్ పైకి పంపించేసిన. ఇప్పుడు నిన్ను పంపిస్తా. ఏంద్ర ఇంకా గుస్సాయించి చూస్తానా? అసలైన మగాడు నీలా మోసం చేయడు, రంగు మార్చడు. నీలాంటి దుర్మార్గులే చేసేది. చంపు. ఏయ్, డైలాగులు చెప్తున్నావా? నిన్ను ఖతం చేయనీకి పైసలు ఇచ్చినారు నాకు. ఇంకా బతకాలనుందా? డబల్ పైసలు ఇయ్యి. పైసలు నాకు, నువ్వు బయటికి. సమస్యయిందా? సాబ్, ఒక కంప్లైంట్ ఇవ్వాలని వచ్చా. మేడం, కంప్లైంట్ అక్కడ. సింధి, కంప్లైంట్ అంటే రాసుకో. సాబ్, నా భర్తని ఎవరో కొంతమంది వచ్చి ఆయన తీసుకువెళ్లారు. మీరు సాయం చేయండి. ఏమ్మా కనిపించట్లేదా? మాట్లాడుతున్నాను. ఆడ కూర్చో కాసేపు. టైం లేదు సాబ్, ఆయన బలవంతంగా తీసుకువెళ్లారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరాళ్ళు? ఏమో తెలీదు సాబ్. సరే, భర్త పేరు? జహీర్ బాట్కర్. జహీర్ బాట్కరా? అవును. ఏ పవార్, ఇవిడేం చెప్తుందో విన్నావా? ఏంటి? ఎవరో జహీర్ బాట్కర్ ని ఎత్తుకుపోయారంట. ఏదో పెద్ద సమస్యలోనే ఉండుంటాడు. నేనే సాబ్, ఖుదా కసం, నేను నిజమే చెప్తున్నాను. ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ గ్యాంగ్స్టర్ల వల్లే మనం గుద్దలు పగిలేది. ఏ పవర్, కంప్లైంట్ రిజిస్టర్ చేయి. రానే, నీకు మరి అంత జాలిగా ఉంటే నువ్వే ఈ కేసుని రిజిస్టర్ చేసుకో. సాబ్, అలా అనకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సాబ్. దయచేసి అలా అనకండి సాబ్, మీ కాళ్ళు పట్టుకుంటాను సాబ్. ఏంటి సాబ్, నా భర్తని ఎవరో నలుగురు బలవంతంగా తీసుకువెళ్లారు సార్. ఓ పెద్ద బండిలో తీసుకువెళ్లారు సార్. గ్యాంగ్స్టర్ జహీర్ బాట్కర్ వైఫ్ ఎవరో అతన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. వాళ్ళెవరో నాకు తెలియదు సాబ్. ఒక్క నిమిషం మీరు ఇటు వచ్చి కూర్చోండి. వాళ్ళందరూ ప్లీజ్ కూర్చోండి. సార్, మీరిక్కడికి కొత్తగా పోస్టింగ్ లో వచ్చారు. ఈ గొడవలో తలదోర్చకండి. గ్యాంగ్స్టర్ల మీద భరోసా ఉండదు. రాణే సార్. కంప్లైంట్ రిజిస్టర్ చేసి డెస్క్ మీద పెట్టు. ఓకే సార్. మీరు కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. కూల్గా చెప్పండి, ఏం జరిగింది? ఓసారి చదివి సంతకం పెట్టండి. చూడండి, మీ కంప్లైంట్ ని మేము రిజిస్టర్ చేశాం. మిగతా స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మేము మీకు వెంటనే తెలియజేస్తాం. సరే సార్. చూడండి, ప్రశాంతంగా ఉండండి. మీ వారికి ఏ ప్రమాదం జరగదు. ఇన్షా అల్లా. శుక్రియా. రాణి. సార్. సార్, నువ్వు ఓ పని చేయి. మన రికార్డ్స్ లో జహీర్ భట్కర్ ఫొటోస్ ఉంటాయి కదా, ఒకటి తీసి సర్క్యులేట్ చేయి మిగతా పోలీస్ స్టేషన్స్ కి. ఓకే సార్. ఇక నేను బయలుదేరతాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అంటే అది నాకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది, అందుకే. అయితే ఇప్పుడు బాగానే ఉందా? ఒక్క నిమిషం. రాణే, మంచినీళ్ళు పట్టరా. లేదు, అక్కర్లేదు. నేను మంచినీళ్ళు తాగండి. సార్, తాగండి. శుక్రియా.
రండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అక్కర్లేదండి, నేనే వెళ్తాను. నీకెందుకండి అనవసరంగా శ్రమ? నేను ఇందులో శ్రమే ఉంది, నేను మీ ఇంటి వైపే పెడుతున్నాను. రండి. మీకు మేము ఉండేది ఎక్కడో ఎలా తెలుసు? కంప్లైంట్ రాసిచ్చారుగా, అడ్రస్ ఉంది. ప్లీజ్ రండి. హలో, సొల్లు పాటియాకి ఇవ్వు. ఎవరా? ఏంటి ఉదయం నుంచి సొల్లు పోటియా, విక్టర్, ఇక్బాల్ ఎవరూ నాతో మాట్లాడటం లేదు. రషీద్ భాయ్, అష్రఫ్ బాబీ మీకు ఎన్నింటికి ఫోన్ చేసింది? 9 ఆ ప్రాంతంలో ఫోన్ చేసింది. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచే జహీర్ని ఎవరో తీసుకెళ్లారంది. జహీర్ని ఎత్తుకెళ్లినంత దమ్ము ధైర్యం బాంబేలో ఒక్కరికే ఉంది. హలో, హలో, హలో. రషీద్ భాయ్, आपका लाख लाख शुक्रिया. అష్రఫ్, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? సహార్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను కంప్లైంట్ చేయడానికి. అక్కడ ఆఫీసర్ ఎవరు? ఎవరో బోన్స్ లేని ఒక సాబున్నారు. కొత్త ఆయనే కానీ ఆయనే అక్కడ నాకు సాయం చేశారు. రషీద్ భాయ్, ఇందాక మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడారు? అతను ఎవరో నాకు తెలియదు గాని జహీర్ని కిడ్నాప్ చేసింది మేమే అని అంటున్నాడు. సలామతి కోసం 10 లాఖ్ అడుగుతున్నారు. అలా కిడ్నాప్ చేసింది పోలీసులు అయి ఉంటారనిపిస్తోంది. ఆయన ఆయన బయటే ఉండుంటారు. నేను వెంటనే వెళ్ళి నైమ్, అవి ఆయనతో ఈ విషయం- చెప్పకూడదు. మొత్తం రచ్చ అవుతుంది. ఈ పోలీసుల్ని ఎప్పటికీ నమ్మకూడదు. దేశ్ముఖ్ గారు చెప్పేది నిజం. మనం పైసలు ఇంతజాం చేయాల్సిందే. ఇక్బాల్, 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 ఏమైంది? ఏమైంది? ఇక్బాల్, ఇక్బాల్, ఏమైంది? ఇక్బాల్, ఇక్బాల్, ఏమైంది? క్యా హువా? ఇద్దరిని చంపేశాడు. ఎవరిని చంపారు? సుల్లుపోటేని, విక్టర్ని. తావుడైనా ఉడాదియా. యా అల్లా. చాలా పెద్దగా ప్లాన్ చేశారు. ఫోన్ చేసి మనల్ని పైసలు అడిగారు కదా, మనం వెంటనే ఇచ్చి తీరాలి. రెండో మార్గమే లేదు రషీద్ భాయ్. ఏ లవడే, దూద్ కావాలనా? ఇదిగో చూడు, తాగు, పాలు తాగు బే, తాగు తాగు, పాలు తాగు.